శ్రమలు ఉంటాయి, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇందాక అయ్యగారు ప్రసంగం చేస్తూ క్రైస్తవులకి శ్రమలు అనేది ఎలాంటిదంటే, బీరువా కొంటే చెంచా ఫ్రీ, గ్లాసు కొంటే ప్లేటు ఫ్రీ, చీర కొంటే జాకెట్ ఫ్రీ అన్నట్లు యేసు ప్రభువుని అంగీకరిస్తే శ్రమ ఫ్రీ, దాన్ని కాదనలేం, తెచ్చుకోవాల్సిందే. అది పరిస్థితి అనమాట. ప్యాకేజ్ అంటే అది అర్థం అనమాట, కలిసి వస్తుంది, దాన్ని కాదనలేం. ఇంకో విషయం చెప్పమంటారా, చాలా సార్లు మనం ప్యాకేజ్ బట్టి కొనుక్కుంటాం. పెన్సిల్ ఉచితం అంట, సబ్బు కొంటే. పెన్సిల్ కావాలన్న పాప అంటది, మమ్మీ ఆ సబ్బు కొనవా అంటది. దానికి సబ్బు అవసరంలా, ఏం కావాలి, పెన్సిల్ కావాలి. అయితే ఏసీ కూడా ముందే చెప్పేశాడు, బాబు ఇందుట్లో దాపరికాలు ఏమి లేవు, హిడెన్ అజెండా ఏమీ లేదు, అంతా పక్కా పట్ట బయలే. అర్థమైందా? మీరు నన్ను అంగీకరిస్తే మిమ్మల్ని ఎరగబాస్తారు, చెత కొడతారు, కొంతమంది చంపుతారు కూడా. అదే దాంట్లో ఎటువంటి అనుమానం, రోడ్డు మీద ఈడ్చికెళ్తారు, జైల్లో పడేస్తారు. ఇది పరిస్థితి. దానికి మీరు రెడీ అనుకుంటే రండి, లేదా వెళ్ళిపోండి. స్మరణలో మరి ఎక్కువ ఇది పరిస్థితి. అందుకే వాళ్ళ గురించి ఏమన్నాడు తెలుసా, బాబు నువ్వు పడే ప్రతి బాధ నేను చూసి